మహిళా లోకానికి స్వాగతం. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఎందుకంటే అంతరించిపోతూ ఉన్నది ఈ సాంప్రదాయం అనేది. అందుకని దాని గురించి నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. అయితే అసలు మనకు ఒకటి మొలతాడు కట్టడము అనేది ఒక సాంప్రదాయం ఉన్నది. దాన్ని మనము ప్రాముఖ్యత ఇవ్వకుండానే జరిపిస్తూ ఉన్నాం, పట్టించుకోవట్లేదు. అయితే అసలు దాన్ని ఎందుకు కట్టాలి, మరి ఎవరు కట్టుకోవాలి? ఆడపిల్లలు కట్టుకోవచ్చా, మగపిల్లలే కట్టుకోవాలా, కట్టుకోకుంటే ఎందుకు కట్టుకోవద్దు, ఎందుకు కట్టుకోవాలి? ఎన్నో అనుమానాలు వస్తాయి మనకి. మరి ఏ రంగుది కట్టుకోవాలి? మరి కొంతమంది వెండి మొలతాళ్ళు కట్టుకుంటారు. మరి ఏది కట్టుకుంటే మనకు శ్రేయస్కరము, దానివల్ల మనకు కలిగే లాభం ఏంటి? మన పూర్వీకులు శాస్త్ర ప్రకారము ఏది కూడా ఊరికే చెప్పలేదండి. మనకు సాంప్రదాయాలు అన్నీ కూడా మన ప్రకృతి, మన శరీర ధర్మానికి అనుకూలంగా మనము చక్కగా ఆనందంగా జీవితాన్ని గడపాలనే ఉద్దేశంగానే నియమాలన్నీ పెట్టిండ్రు. కాబట్టి మనము తెలుసుకోకపోవడం వల్ల వాటిని పాటించక అవి అంతరించిపోయే సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి ఇప్పుడన్న మనం కళ్ళు తెరిచి మన సాంప్రదాయాలను తెలుసుకోవాలి. మనకేముంటుందండి? చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారు మొలతాడు పట్టుదట్టి అని కృష్ణుడికి మొలతాడు కట్టింది వాళ్ళ అమ్మ. అంటే సాక్షాత్తు ఆ దేవాది దేవుడైన భగవానుడు భూమి మీద జన్మించిన కూడా మొలతాడు కట్టింది. వాళ్ళు రాజులు కాబట్టి బంగారు మొలతాడం పెట్టుకున్నాడు అని చెప్తూ ఉన్నారు. అందరూ మొలతాడు బంగారుదే పెట్టుకోలేరు కదండి. మరి ఏది పెట్టుకోవచ్చు, ఏది పెట్టుకోవద్దు, ఏది ఎందుకు పెట్టుకోవాలి అనేవి మనము ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం. ముందు అసలు మొలదారము ఎందుకు కట్టుకోవాలి? పుట్టిన ప్రతి శిశువుకు కొన్ని బాలారిష్టాలు అంటారు, అవి కలుగుతూ ఉంటాయి. ఒకటి తర్వాత పుట్టిన శిశువు పుట్టగానే ఆయనకి వస్త్రాలు ధరించేది ఉండదు. శరీరం మొత్తము ఏది కూడా ఆచ్ఛాదన అనేది ఇవ్వము. మనము ఏదో పైనుండి బట్టలు కడతాము కానీ శరీరానికి ఏ ఆచ్ఛాదన ఉండదు. కాబట్టి శరీరం అనేది ఎప్పుడు కూడా శరీరానికి అతుక్కుని ఏ నూలు పోగు కూడా ఉండకూడదు అంటారు. బరవాతల ఉండకూడదు అంటారు, బట్టలు లేకుండా దిగంబరంగా. అయితే ఆ విషయంగా మనకు పుట్టినప్పుడు పురుడు అంటాం. 11 రోజులు 10 రోజులు పురుడు శౌచం. మరి అది అయిపోయిన తర్వాత 11వ రోజు చక్కగా శాస్త్ర ప్రకారము మనము పూజ నిర్వహించుకొని ఈ మొలతాడు కట్టే సాంప్రదాయం మనకున్నది. అయితే ఆ మొలతాడును ఆ రోజు తప్పకుండా పిల్లలకు ధరింపజేస్తారు. మరి అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే, మగ శిశువుకైతే జీవిత పర్యంతం ఉండవలసిందే. ఆడపిల్లలకు కట్టచ్చా మరి అంటే, ఇక్కడ మనం ఆడపిల్లలకు గురించి తెలుసుకుందాం. ఆడపిల్లలకు కూడా మొలదారం కట్టాలి. మొలతాడు మగవాళ్ళకే అని ఒక అదేంటిది అపవాదు కూడా కాదండి, దాన్ని ఏమంటారు, ప్రచారం జరిగిపోయింది. మొలతాడు అనగానే మగవాడికే అని లేదండి. మనం పూర్వకాలం నుంచి మన ధర్మశాస్త్రంలో ఏముంది అంటే, మొలతాడు అనేది పుట్టిన ప్రతి శిశువుకు కట్టాలి. అయితే మరి ఆడపిల్లలకు మరి ఉండదు కదండి అంటే, ఇప్పుడు మనం కట్టియట్లేదు. నిజంగా చెప్తున్నానండి, నేను ఫోటో కూడా పెడుతున్నాను. మా అమ్మాయికి మా అమ్మ వాళ్ళు కట్టించారు మొలతాడు. దానికి ఒక సిగ్గు బిళ్ళ అని కూడా పెట్టి కడతారు. ఆడపిల్లలకైతే, మగవాళ్ళకైతే వాటి తాడునే కడతారు. మరి బంగారు వెండి పెడతారు కదండి అంటే, మొదట కట్టినప్పుడు ఒక తాడు మాత్రమే కట్టాలి, అది శాస్త్రం.
బంగారీ వెండి మనం శక్తిని అనుసరించి తర్వాత, కానీ ముందు పెట్టినప్పుడు మాత్రము బాగా ఈ పురుడు వేసినప్పుడు తాడును మాత్రమే కడతారు. అంటే వాళ్ళ వంశాచారంలో నల్లదారం కట్టాలి అని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, నల్లదారం కడతారు. కొంతమంది నలుపు వనికి రాదండి, మా వంశంలో ఎవరు కట్టుకోలేదు అని ఎర్రదారం కడతారు. కొంతమంది ఏమో మల్టీ కలర్ దారాలు కడుతూ ఉంటారు. మరి ఆ సాంప్రదాయం ఉన్నందువల్లనే ఇప్పటికి కూడా మన జాతరలు అన్నీ జరిగినప్పుడు తప్పకుండా పసుపు, కుంకుమ, మొలదారాలు అమ్ముతూ ఉంటారు. ఎందుకు అంటే ఇవన్నీ మనకు ముఖ్యమైనవి. పసుపు, కుంకుమ, మొలదారము అనేది ముఖ్యమైనవి కాబట్టి అవన్నీ ఒకటే చోట అమ్ముతారు. మనం తెచ్చుకుంటూ ఉంటాము అందరు తీసుకుంటున్నారని, కానీ దాని ప్రాముఖ్యత కూడా మనం ఇక్కడ తెలుసుకుందాం. అయితే మరి ఆడపిల్లలకి ఎప్పటి వరకు కట్టాలి అంటే పూర్వకాలం ఏం చెప్పింది ఈ శాస్త్రము అంటే 12 సంవత్సరాల వరకు మొలదారం కట్టాలి అని. మరి 12 సంవత్సరాలలో అప్పుడు పూర్వకాలము అష్టవర్షాత్ భవేత్ కన్య అని 8 సంవత్సరాలు నిండగానే వాళ్లకు వివాహాలు చేసేవాళ్ళు. వివాహాలు చేసిన అత్తవారింటికి పంపేవాళ్ళు కాదు. 11, 12 సంవత్సరాలు వచ్చినప్పుడు వాళ్ళు రజస్వలు అయ్యేవాళ్ళు. ఆ రజస్వలు అయినాక అత్తగారింటికి పంపించేవాళ్ళు. కాబట్టి 12 సంవత్సరాలకు రజస్వల అయినప్పుడు మనకి ఆచారం ప్రకారం ఏముంది అంటే వస్త్రాలంకరణలో మార్పు కలుగుతుంది. అప్పటిదాకా గౌన్లు ఇట్లాంటివి వేసుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. మరి ఆ రజస్వల అయిన అమ్మాయికి ఏం చేస్తారు, లంగా ఓణి అనేది ధరింపజేస్తారు. అప్పుడు మరి ఆ లంగాకు ఏముంటుంది అంటే ఒక తాడు ఉంటుంది మనకు. ఆ తాడు ఉంటుంది కాబట్టి 12 సంవత్సరాలకు రజస్వల అయిన తర్వాత ఈ మొలతాడు బదులు ఆ తాడు మొలతాడుగా పనిచేస్తుంది. అందుకని అమ్మాయికి ఈ తాడు అవసరం లేదు అని నిర్ణయించింది. అంటే వస్త్రాలంకరణ కూడా దానికి సరిపోయే విధంగానే మనకు నియమించబడ్డది. అయితే మనం దాన్ని అన్నిటినీ కొట్టిపడేసి ఇప్పుడు ఏవి వాడట్లేదు. కానీ మరి వాటి వల్ల ఏమి మనకి ఇబ్బందులు కలుగుతున్నాయో కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ మరి ఆ మొలతాడు కట్టడం ఎందుకు అంటే స్త్రీకి శరీరంలో ఎవరికైనా శరీరంలో ముఖ్యమైన భాగం ఏందండి, పొట్టనే. ఈ పొట్టలోనే ఉంది ప్రపంచం అంతా, సృష్టి చేయబడేది ఈ పొట్టలో ఉండే. కాబట్టి దీంట్లో కలిగే మార్పులు, ఆరోగ్యపరమైన విషయాలన్నీ కూడా ఈ మొలతాడు కట్టడం వల్ల రక్షించబడతాయి అని మనకు వైద్యశాస్త్రం కూడా తెలియజేస్తుంది. మరి పూర్వకాలంలో ఋషులు లేరా, వైద్యులు లేరా? ఆ కాలంలో సాక్షాత్తు భగవంతుడే కదా. మరి వైద్యో నారాయణో హరి అంటాం మనం. మరి అటువంటప్పుడు వాళ్ళు నిర్ణయించిన దాన్ని మనం ఆలోచించాలి. ఇప్పుడు ఎప్పుడో చేసిన వాటినే అవే గ్రంథాలను వేరే దేశం వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళి ఇప్పుడు వాళ్ళు స్టడీ చేస్తూ వాటిని నిరూపిస్తూ ఉన్నారు ఇవన్నీ నిజమే అని. మనమేమో వాటిని కోల్పోయి మరి వేరే వాళ్ళు చెప్పిన వాటి మీద ఆధారపడుతూ ఉన్నాం. అందుకని మనం చక్కగా తెలుసుకుందాము. అయితే స్త్రీకి ఏముంటుందండి, దేహ పుష్టి, ఆరోగ్యము అనేది గర్భసంచి, జీర్ణ వ్యవస్థ అన్నీ కూడా పొట్టనే కదండి. ఆ పొట్టను రక్షించేదే ఈ మొలదారం. మొలదారం ఏంటండి, ఇక తాడు కట్టుకుంటే పొట్టలో ఉన్నాయి రక్షించబడతాయా ఎక్కడన్నా అంటారు. మరి చిన్న అణుబాంబ వేస్తే విస్ఫోటనం జరిగి మొత్తము అంత నాశనం అయిపోతుందండి. మరి ఇంత చిన్నది ఇంత పెద్దగా ఎట్లా జరుగుతుంది అంటారా మీరు? అనరు. కాబట్టి అది చిన్న విత్తనం పెడితే పెద్ద మర్రి చెట్టు వచ్చింది. మరి ఆ చెట్టులో ఆ విత్తనంలో చెట్టు ఉంది, లేదు కనబడుతులేదు కదా అంటే మరి నమ్మరా? విత్తనం నుండి చెట్టు వచ్చింది అంటే. అలాగే ఈ మొలతాడు మన గర్భసంచిని రక్షిస్తుంది. కాబట్టి అక్కడ ఒక తాడు అనేది
నడుముకు కట్టుకోవాలి. మనకు డెలివరీలు అయినప్పుడు కూడా చూడండి, మనకి నడుముకు బట్ట కట్టుకోమనేవాళ్ళు. ఇప్పుడంటే ఈ సిజేరియన్లో వచ్చి పెట్టుకోవద్దు అనేసరికే కదా ఇంత బల్జీగా, ఇంత పొట్టలు, నడుములు ఇంత వెడల్పు, మొత్తం నడుము అనేది ఏర్పడకుండానే బ్యాగీలాగా మొత్తము అవడము, తర్వాత దానికోసం ఎక్సర్సైజులు చేయడం, ఇవన్నీ అవస్థలు అవుతున్నాయి. అదే మొలదారం చేసే ఉపయోగం. మరి ఇదే కాదండి, మన లోపల గర్భసంచి సరిగా ఉండాలి, మనకు సంతానం కలగాలి అంటే మనకు కొన్ని వినాళ గ్రంథులు ఉంటాయి. ఆ వినాళ గ్రంథులు స్రవించడానికి కూడా ఈ మూలధారమే ఉపయోగపడుతుందట. అంటే దాన్ని కట్టి ఉంచడం వల్ల అది అంటే బంధనాలు, మన శరీరానికి బంధనాలు లేకుండా విచ్చలవిడిగా వదిలేస్తే అందులో ఉన్నవి పని చెయ్యవు. దేన్నైనా ఒక చోట ఫిక్స్ చేయాలి కదా. ఫిక్స్ చేస్తేనే, ఒక ఫ్యాన్ ఫిక్స్ చేసి స్విచ్ చేస్తే అది తిరుగుతుంది. అంతేగాని విడిగా పార్ట్స్ అన్నీ అటోటి ఇటోటి పడేస్తే ఆ ఫ్యాన్ పని చేస్తుందా అండి? చెయ్యదు. ఆ విధంగానే మన పొట్టలో ఉన్నవన్నీ కూడా బంధించబడడం వల్ల అవి ఎప్పటికప్పుడు వాటి క్రియలను సరిగా నిర్వహించి మనకు ఆరోగ్యంగా ఉంచుతాయి అని మన పెద్దలు చెప్పిన ఇవి విషయాలు ఏదో నేను చెప్పట్లేదండి. నేను సేకరించి అన్నిట్లో చదివి మీకు తెలవాలి ఈ విషయం, అయ్యో ఇలా ఉంది అని చెప్పాలని ఉద్దేశంగా చెప్తున్నా. మా అమ్మాయికి మా అమ్మ వాళ్ళు కట్టినప్పుడు నాకు తెలియదు ఎందుకు కట్టారు అనేది, కానీ ఇప్పుడు నేను దాన్ని తెలుసుకుంటున్నాను. కాబట్టి ఆ సాంప్రదాయం మేము కొనసాగిస్తున్నాము, కానీ దాన్ని ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు మనము ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనము చెప్పే అవకాశం ఉంది కాబట్టి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలందరికీ వివాహాలు అవుతాయి, పీసీడీఓ ప్రాబ్లమ్స్, సంతానం కాకపోవడానికి ఇంకా వేరే కారణాలు కూడా ఉన్నప్పటికీ ముఖ్యమైన కారణము చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఈ సంతానోత్పత్తికి సంబంధించిన గర్భసంచి ఆరోగ్యవంతంగా ఉండడానికి ఈ మొలతాడు కట్టడము. ఏదో ఒక తాడు, మరి లంగాలు వేసుకోవట్లేదు కదా, తాడు ఎట్లా ఉంటుందండి? కాబట్టే ఇవన్నీ కలుగుతున్నాయేమో అని మన వాళ్ళు పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి మనం తెలుసుకుందాం. మరి ఏ రంగు మొలతాడు కట్టుకోవాలండి? కొంతమంది ఎర్రది కడతారు, కొంతమంది తెల్లది కడతారు. మరి అంటే ఇదట మనకు మన గ్రహానుకూలతను బట్టి మనం కలర్ని సెలెక్ట్ చేసుకోవాలట. ఇప్పుడు వెండి మొలతాడు కడతారు, పుట్టినప్పుడు అందరికీ వాళ్ళ వంశాచారము దారమే కట్టాలి, ఏదో ఒక రంగుది. కానీ పెరిగిన తర్వాత కట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే మరి వెండిది కట్టుకుంటారట. వెండిది ఎందుకు కట్టుకుంటారంటే చంద్రదోషాలు ఉన్నప్పుడు. మరి చంద్రుడు దేనికి? జలతత్వం గల రాశి చంద్రుడు. మరి అంటే ఏవైనా స్రవించే గ్రంథులు ఉత్పత్తి కావాలి అంటే చంద్రుని చంద్రదోషం ఉండకూడదు. అందుకని వెండి మొలతాడు కట్టుకోవాలట. మనకు నడుముకు కూడా వడ్డాణాలు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాము? ఇవన్నీ కూడా ఆభరణాలు కూడా స్త్రీలకు ఎందుకోసం వచ్చినాయంటే ఆరోగ్యం కోసమే వీటిని నిర్ణయించిండ్రు. అయితే ఆ మిగతా ఆభరణాల సంగతి మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాము. ఇప్పుడైతే ఈ మొలతాడు గురించి ముగించుకుందాం. అయితే దీనికి ఎరుపుది ఎందుకు కట్టుకుంటారంటే కుజదోషాలు. మరి కుజుడి వల్ల మనకేం లాభం కలుగుతుంది? సంతానోత్పత్తి కదా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం పూజ చేస్తాము కుజదోషం ఉంటే. మరి అలాంటప్పుడు ఆ ఎర్రని దారాన్ని ధరించాలి అని. మరి ఊపిరితిత్తులు ఉంటాయి, శని దోషాలు ఉన్నప్పుడు శ్లేష్మము ఊపిరితిత్తులు పని చేయవు, ఊపిరితిత్తులకు సంబంధించిన రుగ్మతలు వస్తాయి. అందుకని మనము నల్లని దారాన్ని ధరించాలట. అంటే శనివారం ఏ గ్రహాన్ని దోషం ఉన్నప్పుడు ఆ రకమైన దారాన్ని, ఆ రంగు దారాన్ని మొలతాడుగా ధరించాలట. అయితే మరి
ఈ నడుముకు కట్టుకోవడం విశేషం ఏంటి అంటే ఈ పొట్టకు రక్షణగా ఏదైనా మనకు పొట్టతోనే కలిగి ఉంటుంది. మన జీవితంలో జరిగే క్రియలు, ముఖ్యమైన క్రియలు అంటే చూడండి, విసర్జన అనేది పొట్టకు సంబంధించే, మనం తినే ఆహారం, జీర్ణ వ్యవస్థ ఇందులోనే ఉంది, సంతానోత్పత్తి ఇందులోనే ఉంది కదా. మరి అన్నీ కూడా ఈ పొట్టనే కదండి. మరి పొట్టను పోషించడం కోసమే కదా నానా తిప్పలు పడుతూ ఉంటాము, ధనాన్ని సంపాదించుకోవడం, ఇవన్నీ కూడా అందుకోసమే. మరి అలాంటి పొట్టను మనం ఆరోగ్యవంతంగా ఉంచుకుంటే మనం జీవితంలో ఏదైనా సాధిస్తాం. కాబట్టి ఇవన్నీ ఏదో వట్టి ఆచారాలను కొట్టిపడేయకుండా చక్కగా తెలుసుకుని ఆచరించి సత్ఫలితాలను పొందాలి. అయితే ఈ విధంగా బుధగ్రహము బుద్ధికారకుడు, జ్ఞాపక శక్తి నశిస్తుందండి. జ్ఞాపక శక్తి నశించినప్పుడు మనం బుధగ్రహం శ్లోకాలను చదువుకుంటామండి. ఇప్పుడు మనమేమో మన జ్యోతిష పండితులు చెప్తారు, మీకు బుధుడు లోపం వల్ల ఈ బాబుకు జ్ఞాపక శక్తి లేదు, అయితే బుధగ్రహం యొక్క జపం చేయించుకోండి, పూజ చేయించుకోండి. అయితే అది నిమిత్తం మాత్రమే, ఒకసారి చేస్తాము అయిపోతుంది, దాని ప్రభావము ఉంటుంది, కానీ కొంతకాలమే ఉంటుంది అది. కానీ ఈ తాడు కట్టుకోవడం వల్ల ఏమవుతుంది, ఎల్లవేళలా మనను అంటిపెట్టుకొని ఉంటుంది. కాబట్టి మనం బుధవారం రోజు ఆకుపచ్చని దారాన్ని కట్టుకున్నాం అనుకోండి, అప్పుడు దానివల్ల మనకు జ్ఞాపక శక్తి అనేది కలుగుతుంది అని మన శాస్త్రాలలో తెలియజేయబడింది. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇట్లా దేనికి సంబంధించిన దానికి డాక్టర్లు, దేనికి సంబంధించిన వాళ్ళు జ్యోతిషులు, ఇట్లా వేర్వేరు లేరండి. అప్పుడు గుళ్ళో పండితుడు ఉంటే ఆయననే పోయి ఏదైనా రోగం వస్తే ఆయననే అడిగేవాళ్ళు, అరే ఈ రసం తాగు అంటే తాగేవాళ్ళు. జాతకాలు మంచివి లేకుంటే వాళ్ళనే అడిగేవారు, నీకు శనిగ్రహం బాగాలేదురా అందుకే ఇలా జరుగుతుంది అని ఓ తాడు కట్టేవాళ్ళు చేతికి, లేకపోతే నడుముకు కట్టుకోమని ఇచ్చేవాళ్ళు. మీ అందరికీ తెలిసే ఉంటాయి ఇవి. అయితే ఇప్పటికి కూడా ఇస్తూ ఉండేవాళ్ళు ఉన్నారు, తెచ్చుకుని కట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే వాటి వివరంగా తెలుసుకున్నప్పుడు మనము చక్కగా వాటిని పాటించి మనము మన జీవితాన్ని ఆనందంగా గడుపుతామన్నమాట. అందుకోసం మీకు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నానండి. మరి నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. మరి జై శ్రీకృష్ణ అని మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకు అంటే ఈ రకంగా మీరు కామెంట్ చేసి జై శ్రీకృష్ణ అని మనము నోటితో అనకపోయినా కనీసం ఇక్కడ రాయడం వల్ల కూడా మనం పుణ్యం సంపాదించుకుంటాం. పుణ్యానికి పుణ్యము, నాకు మీ ఎంకరేజ్మెంట్ కూడా దొరుకుతుంది. కాబట్టి అందరూ ఆ విధంగా చేయండి. చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చక్కగా మీ పిల్లలు పుట్టినప్పుడు తప్పకుండా మొలదారాలు కట్టండి. నడుముకు తాడు ఉండే విధంగా పంజాబీ డ్రెస్సులు వేసినా కూడా తాడు ఉండాలి. మళ్ళీ నడుము కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుందండి. తాడుతో బంధించడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కొవ్వు అనేది ఇష్టం ఉన్నట్టు ఎక్కడంటే అక్కడ పెరగకుండా నియంత్రించబడుతుంది. ఎక్కువ కొవ్వు పెరిగే ప్రదేశము నడుమే, కాబట్టి దాన్ని మనం బంధించాలి. బంధిస్తే అది ఎప్పుడూ కూడా చక్కగా సన్నని నడుముంటే ఎంత అందంగా కనిపిస్తామండి. మన శరీరం కూడా అందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాము. మరి అన్ని మంచి ఫలితాలు ఉన్నప్పుడు వాటిని మనం తప్పకుండా ఆచరిద్దాము, మన పిల్లలకు నేర్పిద్దాము, మన ధర్మాన్ని నిలబెడదాం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.